హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రత్న మినీ వరల్డ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం రత్న మినీ వరల్డ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో టుడే వ్లాగ్ వచ్చేసరికి నేను మా పిల్లలిద్దరికీ కూడా టిఫిన్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ లంచ్ ఏం పెడుతున్నాను అనమాట. సో నాకు కొంచెం హెల్త్ బాగోలేదు. సో అందుకని నేను ఇలా మార్నింగ్ ఏంటి అని అంటే దోస, ఇడ్లీ డైలీ తింటున్నారని చెప్పి పిల్లలు కూడా అడిగితే ఎగ్ తింటామన్నారు. సో 3 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను. పల్లీలు కూడా వేపేసుకొని పక్కన పెట్టుకున్నాననమాట. చిల్లీ, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ 2 వేసుకొని ఇవి కూడా వేపుకొని తాలింపు గింజలు కూడా వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను. నిమ్మకాయలు కూడా కట్ చేసి రసం అంతా తీసుకొని ముందుగానే బిఫోర్ నైటే మొత్తం బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాననమాట. సో ఎలక్ట్రిక్ కుక్కర్‌లో రైస్ పెట్టాను. రైస్ బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అవి కొంచెం ఈలోపు తాలింపు పెట్టేసుకుందామని చెప్పి తాలింపు పెట్టుకుంటున్నాననమాట. రాగి జావ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఇంకా ఇద్దరు పిల్లలకి వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేసి పక్కన పెట్టేసి స్నాక్స్ కింద ఏమన్నా ఫ్రూట్స్ పెట్టాను. పపాయ ఉంది తింటామన్నారు. సో ఇద్దరికి కూడా పపాయ పెట్టాను మార్నింగ్ ఫ్రూట్. రాగి జావ ఇద్దరికి తలా ఒక గ్లాస్‌లో పోసేసి ఇచ్చాననమాట. సో ఇక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద ఏంటంటే రాగి జావ, 1 గ్లాస్ రాగి జావ, ఎగ్ అనమాట, బాయిల్డ్ ఎగ్ తినేసేశారు. నెక్స్ట్ చక్కెరకేళి చక్కెరకేళి ఫ్రూట్ ఉంటే అది కూడా తినేసారనమాట. సో టుడే బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి మా పిల్లలకి ఇదేననమాట. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి లెమన్ రైస్ తింటామన్నారు కాబట్టి పపాయ పెట్టి, లెమన్ రైస్ పెట్టి, రవ్వ లడ్డు ఉంది. రవ్వ లడ్డు అవి స్నాక్స్ కింద పెట్టాననమాట. రైస్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. సో రైస్ తీసుకొని ఇంకా కొంచెం అందులో తాలింపు పెట్టుకున్న ఆ బౌల్‌లోనే ఆయిల్ ఉంది కాబట్టి సో ఎక్స్‌ట్రా ఆయిల్ తీసుకోకుండా ఆ తాలింపు పెట్టిన ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అంతా కూడా ఇలాగా రైస్‌లో వేసి కలుపుకొని కొంచెం ఫ్యాన్ కింద పెట్టాను బయట. ఈలోపు ఏంటంటే కొంచెం రైస్ అంతా కూడా చల్లబడిద్దని చెప్పి. డైలీ దోస, ఇడ్లీ అంటే కంటిన్యూయస్‌గా డైలీ ఇడ్లీ, దోస వీటికన్నా కూడా ఇట్లాగా కొంచెం లెమన్ రైసు, ఇంకొకటేంటంటే ఆహ్, నైట్ పెరుగు తోడేసిన అన్నం ఉంటది కదా! చద్దన్నం. అది గూడా చాలా హెల్త్‌కి చాలా మంచిది. సో, వీక్లీ ఒక 2 టైమ్స్ చద్దన్నం ఉండేటట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే అంటే బ్రేక్‌ఫాస్ట్ అనేది మనం గూడా హెల్తీగా ఉండటానికి ఛాన్స్ ఉంటది. ఎగ్స్ కూడా పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ డైలీ ఎగ్ తింటే బాయిల్డ్ ఎగ్ అయితే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ప్రోటీన్స్ ఉంటాయి. వైటమిన్స్ ఉంటాయి. పలానా ఫ్యాట్స్ గానీ, ప్రోటీన్స్ అయితే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటదనమాట. సో, బాయిల్డ్ ఎగ్ డైలీ 1 ఆర్ 2 బాయిల్డ్ ఎగ్స్ తినటం ప్రతి ఒక్కళ్ళకి చాలా అంటే చాలా మంచిదనమాట. దానివల్ల నష్టమైతే ఏమీ లేదు. చాలామంది అనుకుంటా ఉంటారు. ఎగ్ తింటే కొంచెం ఫ్యాట్ వచ్చేసేసిద్ది. ఇట్లాగా డైజెషన్ అవ్వదేమో అట్లాగా. అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మనం ఏ ఫుడ్ సాలిడ్ ఫుడ్ తీసుకున్నా సరే ఎక్కువ కన్ ఎక్కువ వాటర్ గానీ, జ్యూసెస్ గానీ అట్లా లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే మనకి మన గట్ అనేది హెల్తీగా ఉంటదనమాట. మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఏమి కూడా అంటే వచ్చినా సరే మన గట్ అనేది హెల్తీగా ప్రిపేర్డ్‌గా ఉండిద్ది కాబట్టి మనకంత ప్రాబ్లమ్ అనిపియదనమాట. సో, మాక్సిమం అందరూ ఎవ్రీ పర్సన్ కూడా డైలీ 1 బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది. కంపల్సరీగా మీల్స్‌లో కూడా యాడ్ చేసుకోవాలనమాట. సో, నెక్స్ట్ అయితే నేను ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి కదా! షెల్ తీసేసి పీసెస్‌గా కట్ చేసి ఇచ్చాను పిల్లలకి. నైటు న బాదం గూడా నానబెట్టి ఉన్నిచ్చాను.
ఎవ్రీడే కూడా నేను ఇట్లాగా పిల్లలు నేను కంపల్సరీగా 5 అంటే ప్రతి ఒక్కళ్ళం 5 నానబెట్టిన బాదం పప్పు తీసుకుంటాము. వాటితో పాటు ఏదైనా పంప్కిన్ సీడ్స్ ఉన్నప్పుడు పంప్కిన్ సీడ్స్, అక్రోట్ ఉన్నప్పుడు అక్రోట్. ఇప్పుడు ప్రెజెంట్ అక్రోట్, పంప్కిన్ సీడ్స్ అయిపోయినాయి, తీసుకురావాలి నేను. సో, బాదం వరకే ఉంటే అవి నానబెట్టాను. కాజు, కిస్మిస్‌తో పాటు ఇక పిల్లలు, మేము తినేస్తామనమాట. నెక్స్ట్ జావా ప్రిపేర్ చేశా కాబట్టి జావా అంటే బెల్లం జావా అంతగా పిల్లలు ఇష్టపడరు. సో, అందుకని నేను సాల్ట్ వేసి ప్రిపేర్ చేసిచ్చాను. నెక్స్ట్ ఇంకా ఆరబెట్టిన అన్నము తీసుకొచ్చేసేసి ఇందులో లెమన్ లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ వేసి కలుపుకుంటున్నాననమాట. అన్నం అంతా చక్కగా చల్లారిపోయింది. సో, ఇప్పుడు కలుపుకున్నాక తాలింపు కూడా వేసేసుకొని కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకొని కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవటం, లేకపోతే లేదు. సో, పల్లీలు నేను కొంచెం ఎక్స్ట్రానే వేసుకొని వేపుకున్నాననమాట. లెమన్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. పాపకి ఇంకా క్యారియర్‌లో నేను లెమన్ రైస్ పెట్టేసేసి ఇస్తున్నాను. తనకి లెమన్ రైస్‌లో కర్డ్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. సో, అందుకని కొంచెం అంటే మిక్స్ చేసేస్తే కొంచెం పులుపుగా తినే టయానికి కొంచెం టేస్ట్ మారిపోద్ది కాబట్టి ఇంకొక సెపరేట్ బాక్స్‌లో తోడు పెట్టినటువంటి పెరుగు గూడా ఒక 2 గెరిటెలు వేశాను. తనేంటంటే పులిహోర సగం ఆహ్, నార్మల్‌గా తిన్న తర్వాత లాస్ట్‌కి కొంచెం ఉన్నప్పుడు ఆ కర్డ్ యాడ్ చేసుకొని తినిద్దనమాట. తనకలా ఇష్టం. ఈ బాక్స్ ఏమన్నా చిన్న పాపకనమాట. చిన్న పాపకు కూడా బాక్స్‌లో పులిహోర పెట్టేశాను. ఇంకా స్నాక్స్ కిందేమన్నా పపియా పెట్టాననమాట. రవ్వ లడ్డు పెట్టాను. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ఆఫ్టర్‌నూన్ లంచ్ వచ్చేసేటప్పటికి ఇదనమాట టుడే మా మెను. ఇంకా లంచ్ బ్యాగ్ పిల్లలకి ప్యాక్ చేసేసాననమాట. పెద్దమ్మాయి లంచ్ బ్యాగ్ తీసుకెళ్ళిద్ది. చిన్న పాప ఏంటంటే స్కూల్లోనే వాళ్ళు అంటే డైలీ ఒక రైస్ పెడతారనమాట. ఒకరోజు లెమన్ రైస్ పెడతారు. ఒకరోజు బగారా రైస్ పెడతారు. ఒకరోజు ఆహ్, అన్ని పప్పులు వేసి బిసిబిల్లి బాత్‌లా చేస్తారు. అట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ చిన్న పాప వాళ్ళ స్కూల్‌లో పెడతా ఉంటారనమాట. సో, ఇంక వీళ్ళు ప్రిపేర్ అయ్యి స్కూల్‌కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ నాకిక హెల్త్ బాగోలేదని ఇంక నేను ఆఫ్టర్‌నూన్ అంతా పడుకున్నాను. ఈవినింగ్ ప్రిపేర్ చేశాననమాట ఫుడ్. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా లెగిసి ఏం ప్రిపేర్ చేయలేదు నేనిక. సో, ఈవినింగ్ ఇంకా ఏం తింటారని పిల్లల్ని అడిగితే పెసరపప్పు అన్నం తింటామన్నారు. సో, ఇంకా పెసరపప్పు వేపి ఒక 2 టైమ్స్ కడిగిన తర్వాత ఒక 10 మినిట్స్ నానబెట్టి ఇంకా టొమాటో వేసి టొమాటో పెసరపప్పు అయితే నేను ప్రిపేర్ చేశాను. పెసరపప్పు కూడా మంచి ప్రోటీన్ అన్నమాట. కందిపప్పు మీద పెసరపప్పు ప్రోటీన్, పెసరపప్పు మీద ఎర్రకందిపప్పు మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. డైలీ కంపల్సరీగా ఏదో ఒక పప్పు గూడా మనం మీల్‌లో ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో గానీ, నైట్ డిన్నర్‌లో గానీ యాడ్ చేసుకుంటే అంటే దోసల్లోకి గానీ, లేపోతే రైస్‌లో గానీ, లేపోతే చపాతీలో గానీ ఎలాగైనా యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఇప్పుడింకా పప్పు ఉడికిపోయింది. ఇంకా తాలింపు పెట్టుకుందామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను. నెక్స్ట్ ఈలోపేంటంటే పెరుగుంది. సో, ఇంకా పెరుగు పచ్చడి చేద్దాంలే అని చెప్పి ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అలాగే ఆనియన్స్ కూడా వేసి లైట్‌గా పసుపు, సాల్ట్ కూడా వేసి ఒక 1 మినిట్ మగ్గపెట్టుకుంటున్నాననమాట. పెరుగు పచ్చడిలోకి పెడుతున్నాననమాట తాలింపు.
పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసేసుకున్నాననమాట. నెక్స్ట్ ఇంకా పప్పులోకి, పెసరపప్పులోకి గూడా తాలింపు వేసుకొని, తాలింపు గింజలు చిన్నుల్లిపాయి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేసేసుకొని, తాలింపు పెట్టేస్తున్నాను. సో, నెక్స్ట్ ఈలోపు పప్పు కొంచెం మగ్గుతుందిలే అని చెప్పి నెక్స్ట్ డేకి బెండకాయ పులుసు చేద్దాంలే పెద్ద పాప లంచ్‌లోకి అని చెప్పి టొమాటోస్ 2 వండి 2 టొమాటోస్ కట్ చేసుకొని, నెక్స్ట్ ఇంకా బెండకాయలు వండి మంచిగా క్లీన్ చేసుకొని, బెండకాయలు కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని కొంచెం టుమారోకి లంచ్‌కి వరకైనా సరే కావాల్సిన ఐటెమ్స్ వరకు మనం బిఫోర్ డే నైటే కట్ చేసుకొని, ఏమన్నా చట్నీ కానీ, ఏదన్నా దోస పిండి గానీ, అలాంటివి ముందే బిఫోర్ నైటే లేతే చద్దన్నం ప్రిపేర్ చేసుకోవడం బిఫోర్ నైటే మనం ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ వరకు గూడా మనకి టెన్షన్ ఉండదు. మెయిన్ టెన్షన్ వచ్చేసేది లంచ్ అన్నమాట. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత కాస్త రిలాక్స్‌డ్‌గానే మనకు కావాల్సినవి ఏమైనా ఐటెమ్స్ గానీ, ఏదన్నా మనకి వేరే ఏదైనా పర్సనల్ ఏమైనా పనున్నా సరే అవన్నీ చూసుకోవచ్చు. సో, పిల్లలు వెళ్ళేదాకా మటుకు కావాల్సిన వర్క్ అనేది మనం బిఫోర్ డే నైటే ప్రిపేర్ చేసుకుంటేనే మనకంత టెన్షన్ లేకుండా ఉంటది. నేనింకా కావాల్సినవి కట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకున్నాననమాట. సో, ఇంక పప్పు గూడా మగ్గిపోయింది. ఇంకా పప్పు మెదుపుకొని తాలింపు గూడా పప్పులో కలిపేసుకున్నాను. సో, మా డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. పెసరపప్పు, పెరుగు తాలింపు, టొమాటో చికెన్ పికిల్ అన్నమాట. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసేసుకున్నాను. సో, నెక్స్ట్ ఇంకా పెద్ద పాపది ప్రాథమిక క్లాస్ ఆన్‌లైన్ క్లాస్ స్టార్ట్ చేసింది. మ్యామ్ ఆన్‌లైన్ క్లాస్‌లో చెప్తున్నారనమాట. శివరాత్రి రోజే అంటే 15థ్‌నే అనమాట. ఆ రోజే మార్నింగ్ 10-12:30 వరకు అనుకుంటా ఎగ్జాము. సో, సండే అది కాక ఫెస్టివల్ రోజునొచ్చిందనమాట పాపం మా పెద్దమ్మాయికి. ఇక ప్రిపేర్ అవుతుంది. మనకు కొంచెం హెల్త్ బాగోలేదు. సో, ఇంకా ఎలాగోలా మేడం చెప్పినంత వరకైనా ప్రిపేర్ అవుతుంది. చిన్న పాప పర్ణికాకి గూడా స్కూల్‌లో వర్క్స్ ఇచ్చారంట. కలర్స్ వేయమని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇస్తే, ఇక కలర్స్ వేస్తానమ్మా అని చెప్పి, ఏ ఫ్రూట్‌కి ఏ కలర్ ఏంటి అని చెప్పి నన్ను గూడా వేయమని చెప్పి గొడవ చేస్తుందనమాట. ఈలోపు ఇంకా ఆరిపోయిన బట్టలుంటే అన్నీ తీసుకొని చక్కగా కూర్చొని మడత పెట్టుకుంటా కూర్చున్నానిక. సో ఫ్రెండ్స్ టుడే వ్లాగ్ చూసారు కదా! మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. డైలీ రొటీన్ పక్కా డైలీ రొటీన్ వ్లాగ్ అన్నమాట. కొంచెం హెల్త్ బాగోలేదు. అందుకే వేరేమేమి ఎక్స్‌ట్రా ఫుడ్ ఐటెమ్స్ గానీ ఏమంత చూపియలేదు. సో, మన రత్న మినీ వరల్డ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా కంపల్సరీగా లైక్ కొట్టండి. వ్లాగ్స్ అన్నీ గూడా చూడండి. ఇదొక్కటే కాదు. నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కూడా పెడతాను. మేబీ ఐ థింక్ ఇది ఇదొక్కటే నాకు ప్రెజెంట్ నేను పెట్టే ఈ వీక్‌లో డైలీ వ్లాగ్ అన్నమాట. నెక్స్ట్ నేను మా ఓన్ టెంపుల్ ఉంది. శివాలయం టెంపుల్ అన్నమాట. ఆ టెంపుల్‌కి రిలేటెడ్‌గా ఉన్న వ్లాగ్స్ పెడతాను. సో, థాంక్ యూ టు ఆల్.